బ్రెయిన్ ఇంజురీ బాధితునికి ఆర్థిక సహాయం. సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన దాసరి వినయ్ కుమార్కు ఇటీవలే జాతీయ రహదారి కోమర్తి జంక్షన్ వద్ద లారీ ఢీకొని తలకు గాయమైంది. ప్రస్తుతం శ్రీకాకుళం కిమ్స్ వైద్యశాల ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, పరీక్షించిన వైద్యులు తమకు బలమైన గాయం తగిలిందని, సుమారు 3 నుండి 4.5 లక్షల వరకు అవుతుందని తెలిపారు. ఈ చికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తించదని, తండ్రి కూడా చనిపోయారని, వీరి కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో వినయ్ తల్లి, గ్రామస్తుల సహకారంతో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సంప్రదించగా స్పందించిన సంస్థ సభ్యులు, మిత్రులు, దాతలు అందించిన సహకారంతో బుధవారం కిమ్స్ వైద్యశాలకు వెళ్లి 17,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. సభ్యులు మాట్లాడుతూ, మనసున్న దాతలు వినయ్ కుటుంబానికి అండగా నిలవాలి అని, ఇప్పటికే అప్పు చేసి 1 లక్ష వరకు పెట్టారని, ఇంతకు మించిన భారం ఆ కుటుంబంకి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్, బరాటం చంద్రశేఖర్, బుర్లం శివతేజ, కలివరపు సూర్యప్రకాష్, బాధితుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సింగుపురానికి చెందిన దాసరి వినయ్ కుమార్ ఇటీవల కోమర్తి జంక్షన్ వద్ద రోడ్డు క్రమంలో తలకి దెబ్బతగిలి ప్రస్తుతం కిమ్స్ ఐసీయూలో ఉన్నారు. వీరి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది ఉండడం వల్ల వీరు డబ్బులు కట్టలేస్తూ ఉన్నారు. మేము సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు మేము వీరికి సహాయంగా 17,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు వీరికి సహాయం చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మేము కోరుకున్నదంటే సమాజానికి ఇలా ఇబ్బంది పడే వారికి, ఆర్థికంగా ఆరోగ్యంగా ఇబ్బంది పడే వారికి మనం సహాయం చేయాలి. ప్రస్తుతం మీరు కిమ్స్లో ఉన్నారు, ఇంకా ట్రీట్మెంట్కి డబ్బులు చాలా అవసరం ఉంది. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు మీరు ప్రయత్నం చేసి వీరికి సహాయం చేయగలరు. సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి వారు అవినాష్, ఉమాశంకర్ గారు, అలాగే శివతేజ గారు, శేఖర్ గారు ఈ కార్యక్రమం సూర్యప్రకాష్ పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు.